మా సినిమాలో పనిచేసిన సాంకేతిక నిపుణులకు అందరికీ నా నమస్కారాలు. ఈ సినిమా చాలా కష్టపడి చేశారు మా యూనిట్ అందరూ. కాబట్టి మీరు మీడియా వాళ్ళు బాగా పబ్లిసిటీ ఇచ్చి ప్రేక్షకులు కూడా బాగా ఆదరించాలని మా పిక్చర్ని కోరుకుంటున్నాను. ఓకే. సో ఈ ఆవింజనే ప్రజలకు కూడా ఇచ్చారు. మీరందరూ మంచిగా రాసి ట్రైలర్ని జనాల్లోకి తీసుకెళ్తే డెఫినెట్గా ఈ సినిమాకి ఓపెనింగ్స్ వస్తాయి. ఒక్కసారి చెప్తాను, ఈ సినిమాకి ఓపెనింగ్స్ వస్తే మాత్రం ఆగదు, ఖచ్చితంగా రిపీటెడ్గా ఆడియన్స్ వస్తారు, అది మాత్రం గ్యారంటీ అండి. నేను మీడియా ఎదురుగా ఎప్పుడు మాట్లాడలేదు. ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం. మీడియా మిత్రులందరూ సపోర్ట్ చేసి వెనక ఉన్నటువంటి ఈ చూడడానికి వచ్చినటువంటి ప్రేక్షకులకు, అభిమానులకు, అందరికీ, ఈ నటించినటువంటి సభ్యులందరికీ మంచిగా జరగాలని, మీ మీడియా సపోర్ట్తోనే వీరంతా బాగుంటారని కోరుకుంటూ నేను సెలవు. అందరికీ చాలా థ్యాంక్స్. ఇదొక అల్లాడిన అద్భుత దీపం తయారు చేసుకొని తిరుగుతున్నాం నేను, శశి, అలాగే మా ఇప్పుడిప్పుడే అల్లాడిన అద్భుత దీపంలో నుంచి ఆకాష్ గారు అలా దిగేశారు. సో ఈ ఊపు ఖచ్చితంగా సీతారాం చిత్రాలకి మరొక ఊపునిస్తుందని అనుకుంటున్నాము. సో థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకెప్పుడు చాలామందికి ఇన్స్పిరేషన్ ఆకేళ్ళ రాఘవేంద్ర గారు. నేను ఆయనకి ఏకలవ్య శిష్యుడిని. సో ఆయన గత సంవత్సరం నుంచి మా వెన్నంటే ఉండి చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కాసేపట్లో ఆయనకు ఫ్లైట్ ఉంది, ఆయన ఇక్కడే ఉన్నారు, టెన్షన్తో రన్ అవుతున్నారు. చాలా థ్యాంక్స్ సార్. సో అలాగే మన సినిమా చాలామందికి నచ్చుతుంది. శశి చెప్పినట్టు ఫస్ట్ ఓపెనింగ్ రావడానికి మాత్రమే కాస్త తడబడాలేమో, తర్వాత నుంచి చూశారు కదా ప్రతి ఒక్కరు ఆవగింజ పట్టుకొని తిరుగుతారు. ఖచ్చితంగా ఆవగింజ మీరందరూ ఇంకో నలుగురికి పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇలాగే మీ సపోర్ట్ని మా చిన్న సినిమాకి పెద్ద సినిమా చేసే రేంజ్కి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా అందరినీ తల వంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శశి మా డైరెక్టర్, నేను అరౌండ్ 5-6 ఇయర్స్ నుంచి షార్ట్ ఫిల్మ్స్లో ట్రావెల్ అవుతున్నాం. అలా శశి సినిమా చేస్తున్నప్పుడు నాకు అవకాశం ఇచ్చారు. సో ఒక మంచి అవుట్పుట్ ఇచ్చాము. లైక్ అన్ని లైవ్ లొకేషన్స్, ఎలాంటి సెట్స్ ఫ్లోర్స్లోనూ అలా ఏం చేయకుండా అన్ని మ్యాక్సిమం లైవ్ లొకేషన్స్లోనే చేసాం. న్యాచురల్ లైట్ ఎక్కువ వాడుకుంటూ మంచి అవుట్పుట్ వచ్చింది. అండ్ క్యాస్ట్ అండ్ క్రూకి నాకు కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మా మూవీ 30th ఆగస్ట్ రిలీజ్ అవుతుంది. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ శశి ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్ ప్రాజెక్ట్. అందరం కష్టపడి చాలా వర్క్ చేసాం. థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, చాలామందికి చాలా బాగా నచ్చుద్ది. సో నేను శశి 8 yearsగా ఫ్రెండ్స్, అలా జర్నీ స్టార్ట్ చేసాం, ఈరోజు ఇక్కడ వరకు వచ్చాం. సో థ్యాంక్ యూ ఆకాష్ జగన్నాథ్ గారు ట్రైలర్ లాంచ్ చేసినందుకు. నేను సార్ దగ్గరే పనిచేశాను. సో ఇప్పుడు ఇక్కడ వరకు మేము వచ్చాం. సో థ్యాంక్ యూ మీడియా. ఓకే, హలో అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఇప్పుడు వరకు మా కోసం వెయిట్ చేసి ఉన్నందుకు. అండ్ ఆకాష్ గారికి థ్యాంక్ యూ సో మచ్, పర్సనల్గా మా ట్రైలర్ లాంచ్కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ కమింగ్ టు అవర్ ఫిలిం సీతారాం చిత్రాలు, ఈ ఫిలింలో నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారు ఫస్ట్ నాకు స్టోరీ ఎలా అయితే చెప్పారో అంతకు మించి చాలా బాగా తీశారు. థ్యాంక్ యూ సార్. మీరు ఆగస్ట్ చూడొచ్చు థియేటర్స్లో. అండ్ లక్ష్మణ్ చాలా హార్డ్ వర్క్ చేశాడు. అండ్ టెక్నీషియన్స్ అందరూ కూడా మేము చాలా కష్టపడి తీసాం. సో ఖచ్చితంగా మా సినిమాని సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు సాంగ్స్ కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ థియేటర్లో రిలీజ్ అయ్యాక కూడా ఇంతే బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా డైరెక్టరు దాదాపు ఒక 6 ఏళ్ళ నుండి ఫ్రెండ్. ఈ సినిమాకి అందరం ఫ్రెండ్స్ అంతా కలిసి ఆయన కొన్ని సపోర్ట్ చేస్తున్నాం. కొంచెం మీ సపోర్ట్ కూడా కావాలి. దయచేసి అందరూ సపోర్ట్ చేసి ఈ సినిమాని ముందుకు నడిపించండి. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉందని దాదాపు ఒక వారం నుండి చాలామందికి కాల్ చేశానండి. నా ఫోన్లో ఉన్న కాంటాక్ట్లు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కాల్ చేశాను, ఎవరూ లిఫ్ట్ చేయలేదు. కేవలం లిఫ్ట్ చేసిన ఒకే ఒక పర్సన్ ఆకాష్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా సినిమాకు కూడా
సపోర్ట్ చేశాడు. అన్న ఇలా ఒక చిన్న సినిమా చేసామన్నా కర్నూలు వాళ్ళంతా కలిసి, మాకు ఎవరు దారి చూపించట్లేదన్నా, కొంచెం మీరు వస్తే వెళ్ళిపోతుంది అన్న ఈ టైంలో. అంటే ఒకటే మాట, ట్రైలర్ నేను చూశాను, నాకు నచ్చింది, వస్తాను బ్రదర్ మీరు పెట్టుకోండి అని చెప్పాడు. జస్ట్ మొన్న ఈవినింగే ఇన్ఫార్మ్ చేసామన్నా. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. మేము ఇక్కడ ఉన్న ఈ స్టేజ్ అంతా ఉన్న వాళ్ళందరం మా గురువు గారు పూరి జగన్నాథ్ గారికి ఫ్యాన్స్ అందరము. ఆయన దాకా రీచ్ అవ్వలేదు మేము ఎవరము, కానీ ఆయన ప్లేస్లో అంటే వాళ్ళ శిష్యులకి హెల్ప్ చేయడానికి ఆయన రాకపోయినా వాళ్ళ కొడుకు వస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఎప్పటికీ మర్చిపోలేం. థ్యాంక్ యూ. ఆగస్టు 30 సినిమా రిలీజ్ అవుతుంది, దయచేసి అందరూ చూసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు సినిమాలకు రావట్లేదు అంటున్నారు, మంచి కంటెంట్ ఉన్న సినిమాకి చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమా, ప్లీజ్ దయచేసి అందరూ హెల్ప్ చేసి ఈ సినిమాని ముందుకు నడిపించండి. థ్యాంక్ యూ. Akash, one thing I have to tell this guy, ఒక 3 years బ్యాక్ ఇతను వీళ్ళు ముగ్గురు నా దగ్గరికి వచ్చారు. ఒక సినిమా చేస్తానండి, లో బడ్జెట్లో చేద్దాం అనుకున్నాను. అది చేద్దాం అనుకున్న తర్వాత సరే ఎందుకు అని డిస్కరేజ్ చేయకూడదు, ఆ డిస్కరేజ్ చేయకుండా సరే చేయండి. ఏంటి అంటే ఒక 1 CR 2 CR లో బడ్జెట్ అంతే, ఎక్కువ ఉండదు మా బడ్జెట్ అన్నట్టు చెప్తే గో హెడ్ చేయండి అని చెప్పాను. ఆ 3 years నుంచి ఈరోజు ఈ స్టేజ్ వరకు దిస్ 3 people ఎంత స్ట్రగుల్ అయ్యారో నాకు తెలుసు. ఎందుకంటే ఒక మదర్ 9 నెలలు పెట్టివ్వడానికి ఎంత కష్టపడుతుందో వీళ్ళు ఒక 3 years దానికి టైం స్పెండ్ చేశారు. ప్లీజ్ గివ్ ఏ రౌండ్ అప్లాజ్. ప్రతిసారి ఎవ్రీ టైం నా దగ్గరికి వచ్చి ఫస్ట్ కట్ కాడి నుంచి ట్రైలర్ కాడి నుంచి సాంగ్స్ కాడి నుంచి ప్రతిదీ నాకు చూపిస్తూనే ఉన్నాడు. సో ఇది చిన్నదైనా పెద్దదైనా అన్న మీరు చూడండి అని. ఇట్స్ ఓన్లీ థింగ్ నేను బ్యాక్ ఒక చిన్న ధైర్యం ఇచ్చాను, ఎందుకంటే నా ఫిల్మ్కి నేను ఎంత కష్టపడ్డాను, తర్వాత నాకు వచ్చిన అప్లాజ్ ఏంటో నాకు తెలుసు. సో బట్ దిస్ గాయ్ ఈజ్ రియలీ అమేజింగ్. నిజంగా ఈ పర్టికులర్ ఈవెంట్కి ఆకాష్ నువ్వు వచ్చినందుకు చాలా థ్యాంక్స్, నిజంగా థ్యాంక్స్. ఎందుకంటే చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, కానీ సపోర్ట్ చేసే ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటే లైక్ 100% అది ఏ సినిమా అయినా సరే. ఇప్పుడు మొన్న రీసెంట్గా కమిటీ కుర్రోళ్ళని రిలీజ్ అయింది. ఆ కమిటీ కుర్రోళ్ళ రిలీజ్కి నిహారిక ఎంత బాగా కష్టపడి ప్రమోట్ చేసుకున్నారో, లైక్ ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ చేశారు. అలాగా తను ఈ సినిమాకి వచ్చి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఆకాష్, చాలా ట్రూలీ. అండ్ నేను వాళ్ళ ప్రొడ్యూసర్స్ని ఎప్పుడు మీ బడ్జెట్లో ఉన్నారా, ఓవర్ ద బడ్జెట్ వెళ్తున్నారా అని ప్రతిసారి ఒక అట్లీస్ట్ ఒక 30-40 టైమ్స్ అడుగుంటాను డైరెక్టర్ని. ఒకటేంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా నేను వన్ థింగ్ ఐ బిలీవ్ అండి, ఒక సినిమాని హీరో అయినా డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా ఎవరో ఒకరు కష్టపడి రిలీజ్ వరకు పట్టుకొని రావాలి. అది రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ చేతిలో ఉంది, బట్ దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. బట్ ఇక్కడ దాకా తీసుకువచ్చినందుకు వాళ్ళ సక్సెస్ వెరీ ట్రూ. దే రియలీ హార్డ్ వర్క్. ప్రతి టెక్నీషియన్, ప్రణీత్ అవ్వచ్చు, అరుణ్ అవ్వచ్చు, ఎవ్రీ టెక్నీషియన్ ప్రతి ఒక్కరు ఈ 2.5-3 years జర్నీ చేసి కష్టపడ్డారు, ఇంత దాకా తీసుకొచ్చారు. ఇది చిన్న సినిమా అని చూడకండి, 30th August రిలీజ్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి, ఐ డోంట్ నో ఏమవుతుందో నాకు తెలియదు, బట్ డెఫినెట్గా బాగా ఆడుతుంది. నా ఆడియన్స్కి నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆకాష్, థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ నమస్కారం సార్. ఆకాష్ సార్ థ్యాంక్ యూ సార్, ఆకెళ్ళ సార్ ప్రొడ్యూసర్. సో అందరికీ థ్యాంక్ యూ, హీరోయిన్కి. సో టెన్షన్ పడకుండా కూల్గా మాట్లాడండి. సో ఇక్కడ దాకా వచ్చామన్నమాట. సినిమా మాట్లాడాలి, మనం ఎంత మాటలు చెప్పినా సరే సినిమానే మాట్లాడాలి. ట్రైలర్ చూడండి, సాంగ్స్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అండ్ VCR అండ్ చాయ్ మీద వచ్చిన ఫస్ట్ సినిమా ఇది. అండ్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా VCR మీద ఇప్పుడు దాకా సినిమాలు రాలేదు. ఈ సినిమా ఎలా ఉంటుందో సింపుల్గా చెప్తాను. 2019లో కరోనా వచ్చింది. కరోనా వచ్చి అందరం బాగా స్ట్రెస్కి గురైపోతున్నాం, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సిచ్యుయేషన్. ఆ టైంలో మన మెంటల్ స్ట్రెస్ని రిలీఫ్ చేసింది కేవలం సినిమాలు మాత్రమే. ఆ టైంలో నేను చూసిన సినిమాలు జంధ్యాల గారి సినిమాలు, ఈవి సత్యనారాయణ, రేలంగి సార్ సినిమాలు, నాగేశ్వర రెడ్డి గారి సినిమాలు. సో కామెడీ ఫిలిమ్స్ అనేటివి చాలా స్ట్రెస్ బస్టర్స్ అనమాట. సీతారాం చిత్రాలు కూడా
తరతరాలు చూస్తూనే ఉంటుంది. క్యాసెట్లు అరిగిపోతాయి. నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా, 30 తారీఖు కోరుతున్నా. థ్యాంక్ యూ సార్. నిజంగానే టీ బాగా పెడతారా మీరు? మీకు ఒక టీ ఇస్తానండి. ఈ షో అయిపోయిన వెంటనే మీరు తాగి చెప్పాలి. ఓహో, మీరు నాకు టీ మా ఇస్తారు. సీతారాం చాయ్ ఇస్తాము. ఓకే సార్, డన్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ ఉంది, ఎలా చేయాలి అని చెప్పి టీం అంతా స్ట్రగుల్ అవుతున్నాము. ఒక షార్ట్ టైం ఉంది. ఈవెంట్ ఆగస్ట్ 30 పెట్టుకున్నాము. ఒక 5 days టైం లేదు. ఎవరిని అని చెప్పి టీం అంతా చాలా మందిని కాంటాక్ట్ అయ్యారు. సో మాకు వచ్చిన ఒక్క ఫస్ట్ రెస్పాన్స్ ఆకాష్ పూరి గారు ఉండల మీద చేసుకొని హమ్మయ్య ఈవెంట్ జరుగుతుందిరా అనుకున్నాం. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఈ సినిమా గురించి, మా టీం గురించి ప్రీ రిలీజ్లో మాట్లాడతానండి. చాలా ఉంది చెప్పాలంటే. ఒక 2 years ఆఫ్ హార్డ్ వర్క్, ఈ స్టేజ్ సరిపోదు. సో ఇప్పుడు మెయిన్గా నేను మాట్లాడాలనుకుంది మీడియా వాళ్ళ గురించి అండి. సో ఎంత కష్టపడి ఎంత యంగ్ టాలెంట్ సినిమా తీసినా ఆడియన్స్కి రీచ్ అయితేనే అది సక్సెస్ఫుల్ అండి. సో ఆ ప్లాట్ఫామ్ ఉన్న ఒక్క ప్లాట్ఫామ్ మీడియా. సో మేము చాలా మంచి సినిమా తీసాము. కాన్సెప్ట్ ఉన్న సినిమాలు అన్నీ చాలా బాగా ఆడుతున్నాయి. కాకపోతే ఆ కాన్సెప్ట్ ఉందని జనాలకి తెలియాలి. అది తెలియాలంటే ఒక్క మీడియం మీ మీడియానే అండి. సో మీ మీడియా వాళ్ళందరూ సపోర్ట్ చేసి ఈ సినిమాని జనాలకు తెలిసేలా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. సినిమా చూసినా, ట్రైలర్ చూసినా, లిరికల్ సాంగ్స్ చూసినా ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరు. ఇప్పటిదాకా ప్రమోషనల్ టూర్ చెప్పి రాయలసీమ, కోస్తా ఇవన్నీ కవర్ చేసామండి. ఎక్కడికి వెళ్ళినా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా కొత్త ఫ్రెష్ ఫీలింగ్. జనాలందరూ చాలా బాగా యాక్సెప్ట్ చేశారు. అదే నమ్మకంతో చెప్తున్నాము, సినిమాకి వెళ్ళి సినిమా చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఇంకొకటి ఏంటంటే, నేను సినిమా లవర్ చిన్నప్పటి నుంచి. సినిమాలు చూస్తూ పెరిగాను. థియేటర్స్ అంటే పిచ్చి ప్రాణం. థియేటర్స్కి వెళ్ళి హంగామా హల్చల్ చేసేవాళ్ళం. కాకపోతే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ కోవిడ్ వచ్చిన తర్వాత థియేటర్స్ అన్నీ ఊర్లో ఫంక్షన్ హాల్గా మారిపోతుంటే చూస్తే బాధ అనిపించింది. మనం చూసిన సినిమాలేనా ఇవి, థియేటర్స్ లైఫ్ ఏంటి ఇలా అయిపోతుందని చెప్పి. సో ఆడియన్స్ అందరు కూడా ఓటీటీలో కూర్చోవచ్చు. ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ కొనుక్కుంటూ ఇంట్లో ఒక 6 మంది చూసేయచ్చు. సినిమాకి వెళ్ళి మనీ వేస్ట్ ఎందుకు అని అనుకుంటారు కదా. కానీ సినిమాకి వెళ్తే, ఒక గుడికి వెళ్ళినంత ఎంత ప్రశాంతంగా ఉంటుందో, థియేటర్కి వచ్చి సినిమా చూసి మంచి సినిమా చూసినాడు అంతే రిలాక్స్గా ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకుంటాడు. సో అది ఈ సినిమా మీకు ఖచ్చితంగా ఇస్తుంది. ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం చూసి బయటికి వచ్చాంరా అని మనం ఒక 10 మందికి చెప్పుకునేలా మా సినిమా ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆకెలా సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ప్రొడ్యూసర్స్ గారు నన్ను నమ్మి చాలా కష్టపడి చాలా ఇన్వెస్ట్ చేసి ఈ సినిమా తీశారండి. ఒక కొత్త వాడిని మేమంతా ఒక డెబ్యూట్ యాక్టర్స్ అండ్ డెబ్యూట్ ఆర్టిస్టులు అండ్ టీమ్ అంతా కొత్త వాళ్ళండి. యంగ్ టాలెంట్, ఒక పోస్టర్ డిజైనర్స్ కానుంచి ప్రతి ఒక్కరు యంగ్ టాలెంట్. సో ఒక కొత్త యంగ్ టాలెంట్ ఇండస్ట్రీకి పరిచయం అవుతుందని చెప్పి రాసి పెట్టుకోండి. డెఫినెట్గా వీళ్ళందరూ అప్కమింగ్ డేస్లో చాలా మంచి సినిమాలతో మేము ముందుకు వస్తారు. దానికి మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇందాక చాలామంది చెప్పినట్టుగానే ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి ఈ ట్రైలర్ లాంచ్కి వచ్చినందుకు నేను ఆకాష్ని వ్యక్తిగతంగా అభినందిస్తున్నాను. దాదాపు మా ఇద్దరి యొక్క అనుబంధం 10 ఏళ్ళు దాటి ఉంటుంది, ఈజీగా 18 ఏళ్ళు. అలాగే డైరెక్టర్ గారు శశి కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, అలాగే హీరో హీరోయిన్ కానీ, ఇతర టెక్నీషియన్స్ అందరికి ఇందాక నుంచి ఆవగింజ అనే పదం చాలామంది వాడుతున్నారు. ఆవగింజ ఎంతైనా అదృష్టం ఉండాలి అని. ఏదైనా సరే జీవితంలో అదృష్టాన్ని నమ్మడం ఆపేద్దాం. పని చేసుకుంటూ వెళ్ళిపోతే అదృష్టం వస్తుంది. వేళ పాడలేదు కుర్రాళ్ళ ఆటకు, ఓడే మాట లేదు ఆడేవాళ్లకు, ఏది గెలుపో ఏది మలుపో తెలియనంత వరకు ఇదే ఆట మనకు. ఈ కుర్రాళ్ళందరూ ఆడుతున్నారు, పని చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఈ సినిమా తర్వాత ఆపర్చునిటీస్, ఈ రిలీజ్ అయిన తర్వాత ఆపర్చునిటీస్ అని కూడా అనుకోకండి. రిలీజే ఒక ఆపర్చునిటీ, చెయ్యడమే ఒక ఆపర్చునిటీ. అసలు సినిమా అనుకుని సినిమా ఫీల్డ్లోకి రావాలని అనుకుని ఇళ్లల్లో కూర్చొని పోతున్న వాళ్ళు తెలుగు నేలలో 10 కోట్ల మందిలో కనీసం యువతలో ఖచ్చితంగా ఒక 30-40 లక్షల మంది ఉంటారు చిన్నప్పటి నుంచి.
వాళ్ళల్లో ఎంతమంది హైదరాబాద్ వచ్చారు, ఎంతమంది స్క్రిప్ట్ రాశారు, ఎంతమంది కెమెరా ముందు నిలబడ్డారు, ఎంతమంది మేకప్ వేసుకున్నారు, ఎంతమంది ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళారు, ఎంతమంది కెమెరా స్విచ్ ఆన్ చేశారు, ఎంతమంది క్లాప్ బోర్డు పట్టుకున్నారు, ఎంతమంది ఇక్కడ దాకా తీసుకొచ్చారు, ఎంతమంది థియేటర్ దాకా తీసుకొస్తున్నారు. ఇక్కడ దాకా తీసుకురావడమే అతిపెద్ద సక్సెస్. ఐ థింక్ విశ్వనాథ్ గారు చెప్పినట్టుగా అదే పెద్ద సక్సెస్. అందుకని ఈ ప్రపంచంలో నాకు తెలిసి అత్యంత రిస్క్ అయినవి ఏమిటి అంటే ఒక 3 ఉన్నాయి. రిస్క్ అంటే అర్థం ఏంటంటే సక్సెస్ ఉంటుందో లేదో తెలియదు, అక్కడ ఎవరు సక్సెస్ అవుతారో తెలియదు, ఎవరు ఫెయిల్ అవుతారో తెలియదు, ఎవరు కింద పడతారో తెలియదు, ఎవరు పైకి ఎదుగుతారో తెలియదు, ఎవరికి దెబ్బలు తగ్గుతాయో తెలియదు, ఎవరు హాయిగా ఉంటారో తెలియదు. నిన్న హాయిగా ఉన్నవాడు ఇవాళ వేరేగా ఉంటారు, ఇవాళ వేరేగా ఉన్నవాడు మళ్ళీ రేపు ఇంకోలా ఉంటారు. ఇలా రిస్క్ అంటే రిస్క్, ఎంతో రిస్క్తో కూడినవి ఏవైనా ఉన్నాయంటే 3 నాకు తెలిసి. కంగారు పడకండి, అయిపోతుంది. అందులో ఒకటి రాజకీయాలు. రాజకీయాలు అనేది అత్యంత పెద్ద రిస్క్ తోటి కూడిన వ్యవహారం. రెండవది సినిమా, అత్యంత రిస్క్తో కూడింది. మూడవది ఆ రిస్క్ని అందరూ చేస్తారు, అదేంటంటే పెళ్ళి. ఈ 3 ఎవరు ఎప్పుడు ఏమవుతారో తెలియదు, ఎక్కడ ఏమవుతుందో తెలియదు. ఏమవుతుందో తెలియనప్పుడు బెస్ట్ ఏంటంటే మంచి అవుతుంది అనుకోవడమే మనిషి పని, అంతకంటే ఏం కాదు. సామాన్యులు చూస్తూ ఉంటారు, సాహసవంతులు పనిచేస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఆ కేటగిరీ పని చేస్తున్నారు. దట్స్ ఆల్. మీడియా ముఖంగా నేను కూడా కోరుతున్నాను, ఇది మంచి సినిమా, ఫీల్ గుడ్ సినిమా, ఇన్స్పిరేషన్ ఇస్తున్న సినిమా, మోటివేషన్ ఇస్తున్న సినిమా. నాకు తెలిసి ఖచ్చితంగా చెప్పగలను, అశ్లీలత లేని సినిమా. అందమైన హీరోయిన్ ఉన్న సినిమా, అందగాడైన హీరో ఉన్న సినిమా, డ్యాన్స్లో ఉన్నాయి, కామెడీ ఉంది, చిన్న చిన్న ఆర్టిస్టులు, పెద్ద పెద్ద పెర్ఫార్మెన్స్లు. వీళ్ళందరూ మామూలు వాళ్ళే, కానీ అక్కడ అసామాన్యమైన వర్క్ చేశారు. కాబట్టి ఈ మంచిని ప్రపంచానికి తెలియజేస్తే చాలు. ఈ మంచి ఉందని చెబితే మీడియా ద్వారా అదే పెద్ద. మహా అయితే చిన్న సినిమా అన్నప్పుడు ఏమవుతుందంటే ఓపెనింగ్ కొంచెం కష్టం అవుతుంది, అంతే, అంతవరకే. నాకు తెలిసి ఇప్పటి నుంచి ఈ 30వ తారీఖు వరకు, అంటే రిలీజ్ డే వరకు ఓపెనింగ్ కావాల్సిన వర్క్ కూడా జరుగుతుంది. కాబట్టి ఓపెనింగ్ కూడా బాగుంటుంది ఈ సినిమాకి, ఆ తర్వాత ఎలాగూ బాగుంటుంది. బాగుండాలి, బాగుండి తీరాలి కూడా. మంచి ఎప్పుడు గెలవాలి, గెలిచి తీరాలి కూడా. అందుకని ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇందాక నా శశిధర్ యాక్చువల్గా అంత టెన్షన్లో ఒక విషయం చెప్పడం మర్చిపోయాడు. ఆ విషయం అతనే చెప్పాలి, నేను చెప్పకూడదు. సో ఎనీ హౌ చెప్తావా? నేను చెప్పచ్చా? నేను చెప్తాను. సో సినిమాలో హీరో క్యారెక్టర్ ఏంటంటే స్టేటస్లో పెడుతుంటాడు. మనం పొద్దున్న లేస్తేనే మండే రోజు శివుడు, తర్వాత అలా. సో డైలీ ఒకరు స్టేటస్ పెడుతుంటారు కదా. సో ఈ రోజుల్లో స్టేటస్ అంటే ఏంటంటే డబ్బులు, కార్లు కాదు, వాట్సాప్ స్టేటస్లో మన వీడియో రావడమే, అంతేగా. సో ఈ సినిమాలో సక్సెస్ వీక్స్ అని ఒక షో ఉంది. సో దానికి ఒక గెస్ట్ కావాలి. ఎవరైనా తిరుగుతుంటే మా శంకర్ అన్న తరపున ఆకెళ్ళ సార్ పరిచయం చేశారు. సో ఆకెళ్ళ సార్ గెస్ట్ రోల్ చేశారు ఈ సినిమాలో. అది థ్యాంక్ యూ. సో నేను కూడా నటించిన సినిమా కాబట్టి ఐ రిక్వెస్ట్ మీడియా, ఇతర పెద్దలందరినీ ఈ సినిమాని థియేటర్ దాకా తీసుకొచ్చి ప్రేక్షకుల గుండెల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నాను. ఇది మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ శుభారంభం అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నేను ఇంకా చెప్దాం అనుకున్నాను, గురువు గారు ఒక మంచి క్యారెక్టర్ చేశారు ఇందులో అని. సో ఎస్, నెక్స్ట్ తల్వార్గా మా ముందుకి రాబోతున్న ఆకాష్ జగన్నాథ్ గారు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ తల్వార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమా టీం అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. చాలా ఏళ్ళ తర్వాత మా గురువు గారిని కలిసాను నేను. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు ఒక 10 minutes ముందు మైక్ వచ్చి ఉంటే బాగా మాట్లాడేవాడినేమో. మా గురువుగారు మాట్లాడేసాక నాకు ఇప్పుడు ఏం మాట్లాడకూడదు అర్థం కావట్లేదు. ఆయన చాలా మంచి మాట అన్నారు. ఒక మనిషి అంతా బాగుంటుంది అనే నమ్మకంతో ముందుకెళ్ళడం తప్ప
ఒక మనిషి ఇంకేం చేయగలడు దానికన్నా. సో అమేజింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ సినిమా బేసిక్గా నాకు మొన్న ఫోన్ చేసి ఒక ట్రైలర్ లాంచ్ అని చెప్పన్నారు. ఇక్కడికి వస్తేనేమో ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేస్తారు, మొత్తం 3 సాంగ్లు చూపించారు, టికెట్ లాంచ్ చేయించారు, ట్రైలర్ లాంచ్ చేయించారు. సో పగడబందీగా ప్లాన్ చేశారు సార్. చాలా పగడబందీగా ప్లాన్ చేశారు. బట్ చాలా చాలా ఆనందంగా ఉంది. నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు ఈ టీం అంతా చాలా కష్టపడి చాలా ఇష్టంతో ప్యాషన్తో చేశారు ఆ ట్రైలర్లో నాకు అనిపించింది. అండ్ అందుకే నాకు రావాలనిపించింది ఇక్కడికి. సో అండ్ ఇందాక నుంచి చాలామంది చెప్తున్నారు యూనో ఎంత టాలెంట్ ఉన్నా ఆవగించేంత సక్సెస్ టాలెంట్ అదృష్టం ఉండాలి అని చెప్పి. సో డెఫినెట్లీ అంటే ఆ అదృష్టాన్ని దగ్గరికి మీ మీడియా వాళ్ళు తీసుకెళ్ళగలరు. అండ్ మన ఆడియన్స్ గురించి చెప్పాలంటే త్రూ అవుట్ ఇండియా, బాలీవుడ్ కానీ, తమిళ ఇండస్ట్రీ కానీ, మలయాళం ఇండస్ట్రీ కానీ, వాళ్ళందరూ మన తెలుగు ఆడియన్స్కి పెద్ద ఫ్యాన్స్. సో మన తెలుగు ఆడియన్స్ సినిమా కానీ బాగుంటే వాళ్ళు భుజాల మీద వాళ్ళే తీసుకెళ్తారు సినిమాని. సో ఈ సినిమా చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా కానీ బాగుంటే డెఫినెట్గా మనం ఇంకేం కష్టపడాల్సిన అవసరం లేదు, ఆడియన్స్ ముందుకు తీసుకెళ్తారు. సో ఐ రియలీ రిక్వెస్ట్ టు ద ఆడియన్స్, ప్లీజ్ డూ కమ్ టు దిస్ ఫిల్మ్ అండ్ గివ్ దిస్ యంగ్ టీమ్ అ వెరీ వెరీ బిగ్ సక్సెస్. అండ్ సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి నాకు సాంగ్స్ చాలా బాగా నచ్చాయి. అండ్ ఎవ్రీ వన్ టు ద డైరెక్టర్, ప్రొడ్యూసర్, అందరికీ ఈ సినిమా చాలా చాలా మంచి సక్సెస్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆగస్ట్ 29th నాని గారి సినిమా రాబోతుందండి, సరిపోదా శనివారం. సో ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. మేము నాని గారి ఫ్యాన్స్, అందుకే విషెస్ చెప్పడానికి ఒక ఆపర్చునిటీ తీసుకున్నాము. ఆగస్ట్ 29th అందరూ నాని గారి సినిమా చూడండి తప్పకుండా. అది చూసిన వెంటనే ఆగస్ట్ 30th సీతారాం చిత్రాల సినిమా వస్తుంది, అది డెఫినెట్గా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ చంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మూవీ టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్. ఎస్, ఎవరు కూడా మర్చిపోకుండా August 30 థియేటర్స్కి వెళ్ళి సీతారాం చిత్రాలు మూవీ చూసి కొత్త టీంని బ్లెస్ చేయాలని